హలో అండి. ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ జెన్ లివింగ్ విత్ శ్రీనివాస్. నేను జర్మనీలో ఉంటానండి. నా బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి బ్యాచిలర్స్ సివిల్ ఇంజినీరింగ్ చేశాను ఇండియాలో. అలాగే జర్మనీలో నేను మాస్టర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ చేశాను. నా స్పెషలైజేషన్ వచ్చేసరికి సస్టైనబుల్ బిల్డింగ్స్. ప్రస్తుతం నేను కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. జర్మనీలో పీఆర్ పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్‌ని. సో, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మీరు జర్మనీలో మాస్టర్స్ చేద్దాము అని అనుకుంటుంటే మీకు ఎంత ఖర్చు అవ్వచ్చు అనేది నేను క్లియర్‌గా మీరు మాస్టర్స్ చేయాలి అంటే జర్మనీలో ఎంత ఖర్చు అవుతుందని ఒక కాస్ట్ అనాలిసిస్ చేశాను. దీనివల్ల మీకు అప్రాక్సిమేట్ ఐడియా వస్తది. మీరు జర్మనీలో మాస్టర్స్ చేయాలి అంటే సుమారుగా మనకి ఎన్ని లక్షలు మనీ కావాలి అనేది ఒక క్లారిటీ వస్తది. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీరు మాస్టర్స్ జర్మనీలో చేయాలంటే పబ్లిక్ యూనివర్సిటీలోనే చేయమని నేను రికమెండ్ చేస్తున్నాను. ఎందుకు పబ్లిక్ యూనివర్సిటీలో చేయమంటున్నానో ఈ వీడియోలో పబ్లిక్ యూనివర్సిటీ వర్సెస్ ప్రైవేట్ యూనివర్సిటీ అంటే మీరు పబ్లిక్ యూనివర్సిటీలో చదివితే ఎంత ఖర్చు అవుతుంది? అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే ఎంత ఖర్చు అవుతుంది? అనే కంపారిజన్ కూడా చూపించాను. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ప్రతీదీ కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందుట్లో నేను ఓన్లీ మాస్టర్స్ అంటే ఐ మీన్ టు సే మీరు మాస్టర్స్ 2 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేస్తారు అని చెప్పి అనాలిసిస్ చేస్తాను. అలా కాకుండా మీరు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ మాస్టర్స్ ఎక్స్‌టెన్షన్ చేస్తే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. నేను ఇప్పుడు అనాలిసిస్ చేసేది మీరు ఇన్ టైమ్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేస్తే ఎంత అవుతది అని. అలాగే మీరు ఏ పార్ట్ టైమ్ జాబు చేయకపోతే మీరు ఓన్లీ మాస్టర్స్ మీదే ఫోకస్ చేస్తే మనీ ఎంత ఖర్చు అవుతుందనే దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఈ రేట్ అనాలిసిస్‌లో మీ పార్ట్ టైమ్ జాబ్‌ని కన్సిడర్ చేయట్లేదు. ఇన్ కేస్ మీరు పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటే అది మీకు బోనస్ అని అనుకోండి. ఇది రఫ్ ఎస్టిమేషన్. మాక్సిమం ఇలాగే ఉంటుంది. ఈ అనాలిసిస్‌లో స్పెసిఫిక్ అమౌంట్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ రేంజ్ మెన్షన్ చేశాను. ఎందుకు రేంజ్ మెన్షన్ చేశాను అంటే మీరు ఉండే లొకేషన్ బట్టి మీ రెంట్ వేరీ అవుతది. అలాగే మీరు చదువుకునే యూనివర్సిటీస్‌ని బట్టి సెమిస్టర్ ఫీ కూడా వేరీ అవుతది. అందుకని ఒక రేంజ్ పెట్టుకొని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో దట్ ఏంటంటే మీకు ఒక రఫ్ ఐడియా వస్తది. నేను గనక జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీలో చదివితే నాకు ఇంత మనీ అవసరం. నేను ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే నాకు ఇంత మనీ అవసరం అనే ఒక బేసిక్ ఐడియా మీకు వస్తుంది. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో, జర్మనీలో చాలామంది అనుకున్నదేంటంటే జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీలో ఫీ ఉండదు అని. నా ఆన్సర్ దీనికి యెస్ ఆర్ నో. ఫీ ఉండదంటే అసలు ఫీ ఉండకుండా ఉండదు. ప్రతి సెమిస్టరు మీరు 100 నుంచి 350 యూరోల వరకు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ చేస్తారు. దీన్ని జర్మనీలో సెమిస్టర్ బైట్రాగ్ అని అంటారు. ఇది కూడా యూనివర్సిటీ డిఫర్ అవుతది. సో, మీరు ఆ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్‌ని ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్‌గా మీరు 2 ఇయర్స్‌లో గనక మాస్టర్స్ కంప్లీట్ చేసేస్తే మీరు 40,000 నుంచి 1,40,000 మధ్యలో మీరు ఫీ యూనివర్సిటీకి పే చేస్తారు. మీరు బాడెన్ వుర్టెంబర్గ్ అనే స్టేట్‌లో గనక మీ యూనివర్సిటీ ఉంటే అక్కడ ఎవరైతే నాన్ యూయూ స్టూడెంట్స్ ఉంటారో అంటే ఎవరైతే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ వస్తారో వాళ్ళు ట్యూషన్ ఫీ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఈ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా తక్కువ. అలాగే దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు గనక యాస్ ఎ స్టూడెంట్ ఏదన్నా యూనివర్సిటీలో ఎన్‌రోల్ అయ్యుంటే డాచ్‌లాండ్ టికెట్ ఇది 58 యూరోస్ ఉంటది. ఇది గనక మీరు కడితే మీకు లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఫ్రీ అన్నమాట. అంటే ఐసీయూ అనే ట్రైన్స్ ఉంటాయి. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. అవి కాకుండా మీరు ఏ ట్రైన్‌లో అయినా సరే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అది గ్రేట్ బెనిఫిట్. చాలా డిస్కౌంటెడ్ ప్రైస్‌లో మీకు దొరుకుతది యాస్ ఎ స్టూడెంట్‌గా. ఇది కాకుండా యాస్ ఎ స్టూడెంట్ మీరు జర్మనీకి రావాలి అంటే బ్లాక్డ్ అకౌంట్ చూపించాల్సి ఉంటది. ఇది స్టూడెంట్ వీసా మీద గాని, అలాగే ఆపర్చునిటీ కార్డ్ మీద గాని ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇది మ్యాండేటరీ. ఈ బ్లాక్డ్ అకౌంట్ అనేది
కన్ఫర్మ్‌గా వాళ్ళ వీసా ప్రాసెసింగ్ టైమ్‌లో చూపించాల్సి ఉంటుంది. ఇది యాస్ ఆన్ 2025 ప్రతి స్టూడెంటు కూడా 11,904 11,904 యూరోస్‌ని వాళ్ళు యాస్ స్పా కొంటో జర్మన్‌లో బ్లాక్ అకౌంట్‌ని స్పా కొంటో అంటారు. స్పా కొంటోలో చూపించాలి. ఇది మ్యాండేటరీ. అంటే దాదాపుగా 12,00,000 మీరు జర్మనీ రాకముందే ఈ 12,00,000 మీ అకౌంట్‌లో ఉన్నాయి అని చూపించాలి. ఇది మీరు వచ్చిన తర్వాత, మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఎప్పుడైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి మంతో మీకు 992 యూరోలు మీ అకౌంట్‌కి డిస్పర్స్ చేస్తా ఉంటారు. అలాగా 12 నెలల్లో కూడా నెలకి రూ. 992 చొప్పున మీ అకౌంట్‌కి వస్తుంది. ఇది ఒకటి. అసలు మీరు అప్లికేషన్ అంటే ఇనిషియల్ స్టేజ్‌లో మీరు జర్మనీ రావాలి అని అనుకున్న తర్వాత మీ ఫస్ట్ ప్రాసెస్ ఏపీఎస్ సర్టిఫికేషన్‌తో స్టార్ట్ అవుద్ది. ఈ ఏపీఎస్ సర్టిఫికేషన్‌కి దాదాపుగా 18,000 మీరు కట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని చూపించుకోవడానికి ఐఎల్టీఎస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మీరు గనక ఈ ఐఎల్టీఎస్‌ని ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేస్తే మీరు ఒక్కొక్క అటెంప్ట్‌కి రూ. 18,000 అంటే 18,000 రూపీస్ ఐఎల్టీఎస్‌కి యాస్ ఎ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదన్నా డాచ్ స్టార్ట్ ప్రోగ్రామ్‌కి వస్తుంటే మీరు గోయిత్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జామ్ ఇవ్వాల్సి ఉంటది. ఆ ఎగ్జామ్ రిలేటెడ్ ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. యూని అసిస్ట్ ఫీస్ అంటే మీరు ఈ ఫీ అనేది వేరీ అవుతది. కొన్ని యూనివర్సిటీస్ మీరు డైరెక్ట్‌గా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అప్లై చేయొచ్చు. అటువంటి సిట్యుయేషన్‌లో మీరు ఎటువంటి ఫీ పే చేసే పనుండదో అప్లికేషన్ ప్రాసెసింగ్ టైమ్‌లో. కానీ మీరు గనక త్రూ యూని అసిస్ట్ ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేస్తుంటే ప్రతి అప్లికేషన్‌కి మీరు సర్టెన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు దగ్గర దగ్గర 75 యూరోల నుంచి 300 యూరోల వరకు అవ్వచ్చు. ఇది టోటల్‌గా క్యాండిడేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అతను ఎన్ని యూనివర్సిటీకి త్రూ యూని అసిస్ట్ అప్లై చేస్తున్నాడు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది కాకుండా మీరు ఎప్పుడైతే యూనివర్సిటీలో అడ్మిషన్ సెక్యూర్ చేసుకుంటారో వీసా ప్రాసెసింగ్‌కి అంటే వీఎఫ్ఎస్‌లో మీరు 7,000 రూపీస్ యాస్ ఎ ఫీగా వీఎఫ్ఎస్‌లో పే చేస్తారు. వీఎఫ్ఎస్ హైదరాబాద్‌లో గాని లేదా వీఎఫ్ఎస్ చెన్నైలో గాని. ఇవి కాకుండా మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ట్రాన్స్‌లేషన్ చేసుకోవాలన్నా, మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌ని, అపోస్టిల్ లాంటివి చేసుకోవాలన్నా, ఇలాంటివి ఎక్స్‌వైజెడ్ సర్వీస్ చార్జెస్ ఒక 10,000-15,000 వరకు అవుతది. సో, మీరు జర్మనీ రాకుండానే దాదాపుగా ఒక 13, 14 లక్షలు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. బ్లాక్డ్ అకౌంట్ అయినా కావచ్చు, నేను చెప్పిన ఫీజెస్ ఏపీఎస్ సర్టిఫికేషన్‌కి, ఐఎల్టీఎస్‌కి లేదా మీ వీసా కోసం గాని, లేదా డాక్యుమెంటేషన్ అటెస్టేషన్ కోసం గాని, ఏ రకంగానైనా సరే దగ్గర దగ్గర ఒక 15,00,000 మీరు జర్మనీ రాకుండానే సెట్ చేసుకోవాలి. మీకు వన్స్ వీసా వచ్చిన తర్వాత మీ ఫ్లైట్ టికెట్ మీరు ఫస్ట్ టైమ్ ఎయిర్ ఇండియాలో గాని బుక్ చేసుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీరు 1-2 మంత్స్ లోపే బుక్ చేసుకుంటారు కాబట్టి ఈ కాస్ట్ 45,000-65,000 మధ్యలో ఉంటుంది. ఫ్లైట్ టికెట్ కాస్ట్. ఇది కాకుండా ఎలాగో మనం జర్మనీ ఫస్ట్ టైమ్ వస్తున్నాం కాబట్టి షాపింగ్ అంటాము. సమ్ ఏవేవి కావాలో కొనుక్కుంటాము. ఇవి దగ్గర దగ్గర ఒక 1,00,000-2,00,000 జర్నీ పేరు మీద ఖర్చు పెడతాం. ఇకపోతే మీరు జర్మనీ వచ్చిన తర్వాత ఖర్చులు ఎలా ఉంటాయో చూద్దాం. మీరు గనక బెర్లిన్, మ్యూనిక్, హాంబర్గ్ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఉంటే 500 యూరోల నుంచి 1,000 యూరోస్ అంటే 50,000 నుంచి రూ. 1,00,000 వరకు మీకు రూమ్ రెంట్ పే చేయాల్సి ఉంటది. అదే మీరు గనక చిన్న టౌన్‌లో ఉంటే గనక 400 యూరోల నుంచి 700 యూరోలు అంటే 40,000 నుంచి 70,000 మధ్యలో మీరు రూమ్ రెంట్ పే చేయాల్సి ఉంటది. దానికన్నా కింద కూడా కొన్ని కొన్ని రూరల్ ఏరియాలో దొరుకుతాయి. లైక్ 300, 200లో కూడా దొరుకుతాయి. అలాంటి ప్రదేశాల్లో మనం ఉండే పరిస్థితి ఉండదు. అంటే బాగా పాత బిల్డింగ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఒకే రూమ్‌లో ఇద్దరుండొచ్చు. అలా అన్‌కంఫర్టబుల్‌గా ఉండే అకామిడేషన్స్ ఉంటాయి. ఇన్ జనరల్‌గా అయితే రెంటల్ రేంజ్ అయితే ఇలాగే ఉంటుంది. మీరు బిగ్ సిటీస్‌లో అయితే 500 నుంచి 1,000 యూరోస్. అదే స్మాలర్ టౌన్స్‌లో అయితే 400 నుండి 700 యూరోస్ మధ్యలో పే చేయాల్సి ఉంటది. జనరల్‌గా అయితే స్టూడెంట్ డార్మ్స్ ఉంటాయి.
స్టూడెంట్ డార్మ్స్‌లో దొరికితే వెల్ అండ్ గుడ్. చీప్ అండ్ బెస్ట్. కానీ హై కాంపిటీషన్ ఉంటది. మీకు అదృష్టం ఉంటే తప్పితే ఈ స్టూడెంట్ డార్మ్స్‌లో మీకు అకామిడేషన్ దొరకదు. దొరికితే మీరు అదృష్టవంతులు. అంటే చాలా తక్కువ ఉంటది. కంపేర్ టు నేను ఇందాక చెప్పిన రేంజ్ కన్నా చాలా తక్కువ అఫోర్డబిలిటీ రేంజ్‌లో ఈ స్టూడెంట్ డార్మ్స్ ఉంటాయి. కానీ మీకు ముందు చెప్పినట్టుగా దొరకడం చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ జర్మనీలో మ్యాండేటరీ, కంపల్సరీ. ఇండియాలో లాగా మనకి ఇష్టమైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, లేకుండా మానేయటం కుదరదు. మీకు వీసా రావాలి అన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. మీ హెల్త్ ఇన్సూరెన్స్ చూపించాల్సి ఉంటది. ఆ వీసా ప్రాసెసింగ్ టైంలో కూడా. సో ఇక వచ్చిన తర్వాత కూడా ఆ హెల్త్ ఇన్సూరెన్స్‌ని కంటిన్యూ చేయాలి. ఇది మ్యాండేటరీ. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు ప్రతి నెల యాస్ ఎ స్టూడెంట్‌గా €120 కడతారు. అంటే అక్షరాల ₹12,000 నెలకి మీరు హాస్పిటల్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా కట్టాల్సిందే. ఇది ఆటోమేటిక్‌గా మీ అకౌంట్‌లో నుంచి మిమ్మల్ని అడగకుండానే కట్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్. జనరల్‌గా ఈ ఫుడ్ అంటే గ్రోసరీస్ కానీ, మీకు ఏదైతే ఉంటుందో అది మీరు గనక రెగ్యులర్‌గా బయట తినకుండా కాఫ్‌లాండ్, ఆల్డీ లాంటి సూపర్ మార్కెట్‌లకు ఎళ్లి మీరు గ్రోసరీస్ కొనుక్కొచ్చుకొని ఇంటికాడే ప్రిపేర్ చేసుకొని తింటే మీకు €150 నుంచి €200 పర్ మంత్ మీకు ఖర్చవుతుంది. అంటే 15,000 నుంచి 20,000 వరకు నెలకి మీకు తినటానికి ఖర్చవుతది. ఇకపోతే ఇంటర్నెట్. అంటే ఫోన్‌లుంటాయి కదా! మనకి ఎలాగో ఫోను, నెట్. ఇక్కడ మొబైల్ ఇంటర్నెట్ చాలా కాస్టు. సో, రూమ్‌లో ఉంటే మీకు కంపల్సరీగా వైఫై ఉంటది. ఇన్ జనరల్‌గా మీరు గనక ఫస్ట్ టైమ్ గనక ఇండియా నుంచి జర్మనీ వస్తే నేను రికమెండ్ చేసేదైతే సిమ్.de అనే వెబ్‌సైట్‌లో ఓ2 సిమ్‌లు దొరుకుతాయి. అవి చీప్ అండ్ బెస్ట్. అఫోర్డబుల్‌కు €5కి దొరికేస్తాయి. అలా కాకుండా వోడాఫోను ఇలాంటివి ఏదైనా తీసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ పే చేయాలి. సో, ఓ2 అనేది రీజనబుల్, చాలా చీపు. సో, ఓ2 తీసుకోండి. సో, మీకు ఫోను, ఇంటర్నెట్ ఇవి మీకు 15-30 వరకు అవుతది. అంటే 1500 నుంచి 3000 వరకు నెలకి ఖర్చవుతది. అది కాకుండా ఇక్కడ రేడియో టాక్స్ అనేది ఉంటది. ఇది కూడా మ్యాండేటరీ. ఇక్కడ ప్రతి సిటిజన్ అంటే ఒకే అపార్ట్మెంట్‌లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఈ అమౌంట్ మీరు షేర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక స్టూడియో అపార్ట్మెంట్‌లో మీరొక్కళ్ళే ఉంటే గనక ఈ €18 మీరొక్కళ్ళే పే చేయాలి. అలా కాకుండా ఒక అపార్ట్మెంట్ టైప్‌లో 3 రూమ్ అంటే 3 బెడ్‌రూమ్స్, ఒక కిచెను లేదా 2 బెడ్‌రూమ్స్, కామన్ ఏరియా, కిచెన్ ఇలా ఉంటే గనక అందుట్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు షేర్ చేసుకుంటారు. మీరొక్కళ్ళే ఉంటే మీరొక్కళ్ళే పే చేస్తారు. ఇది €18 దాకా ఉంటది. దీన్ని కూడా మనం ఎస్కేప్ అవ్వడానికి లేదు. కన్ఫర్మ్‌గా కట్టాల్సిందే. అంటే నెలకి 1800. ఇలా కాకుండా ట్రావెల్ అని అదే వీక్లీ వన్స్ బయట తినటం లాంటివి, లేకపోతే ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా టూర్‌కెళ్ళటం ఇలాంటివి చేస్తే అవి మీకు ఎక్స్‌ట్రా బోనస్. మీరు గనక వన్ టైమ్ బయట తింటే ఒక డోనర్ బాక్స్ 800. ఒక డోనర్ బాక్స్. పిజ్జా హట్‌కెళ్ళి ఒక పిజ్జా కొనాలంటే ఒక €1000. ఒక €10 మినిమమ్ ఉంటది. సో, అలా కాకుండా ఇండియన్ రెస్టారెంట్‌కెళ్ళాలనుకుంటే €25-30 అంటే 2000-3000 ఒక బిర్యానీ తినాలంటే. ఇలా ఉంటది ఖర్చులు. నాకు తెలిసి ఎవరో కూడా బయటి ఫుడ్‌ని అఫోర్డ్ చేయలేరు యాస్ ఎ స్టూడెంట్. అంటే అంటిల్ అన్లెస్ వాళ్ళ పేరెంట్స్ బాగా రిచ్ అయ్యుండి, వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్‌గా పంపిస్తుంటే తప్పితే ఇన్ జనరల్‌గా యాస్ ఎ స్టూడెంట్ అంత ఎఫోర్డ్ అయితే చేయలేరు. బయట తినేంత అయితే ఎఫోర్డ్ చేయలేరు. అది కూడా వారానికోసారి అయితే చేయలేరు. మేబీ 2 మంత్లీ వన్స్ ఎప్పుడన్నా ఇండియన్ ఫుడ్ తినాలనిపించి ఏదైనా ఇండియన్ రెస్టారెంట్‌కెళ్ళి తింటే తప్పనిచ్చి, ఈ వీక్లీ ఎళ్లి బయట తినే పరిస్థితి అయితే ఉండదు. ఉంటే చెప్పాను కదా! వాసిపోద్ది. ఇదైతే పబ్లిక్ యూనివర్సిటీ. సో, నెక్స్ట్ పబ్లిక్ యూనివర్సిటీ వర్సెస్ ప్రైవేట్ యూనివర్సిటీ. నాకు చాలా ఇష్టమైన టాపిక్. నేను ప్రతి వీడియోలో చెప్పేదేంటంటే, బాబు మీకు ఒక సంవత్సరం లేట్ అయినా పర్లేదు. దయచేసి ప్రైవేట్ యూనివర్సిటీలో చదవటానికైతే జర్మనీ అయితే రావద్దు. ఎందుకు చెప్తానో ఇప్పుడు మీకు అర్థమవుతది. మీరు గనక పబ్లిక్ యూనివర్సిటీలో చదువుతున్నారనుకోండి. 1 ఇయర్‌కి బ్లాక్డ్ అకౌంట్, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ కలుపుకొని మీకు 12-14 లక్షలు అవుతది. అది పబ్లిక్ యూనివర్సిటీలో అయితే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మిగిలిన ఖర్చులంటారా కామన్. పబ్లిక్ యూనివర్సిటీ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీ అయినా సరే తినటానికి, ఉండటానికి సో, రిమైనింగ్ ఖర్చులు ఏవైతే మీకు ముందు చెప్పానో అవి అప్లికబుల్. ఇక్కడ నేను ఫీజ్ ఒకటే కంపేర్ చేస్తున్నాను. ఓన్లీ ఫీజ్ ఒకటి కంపేర్ చేస్తున్నాను. బ్లాక్డ్ అకౌంట్ కూడా మీకు పబ్లిక్ యూనివర్సిటీకి, ప్రైవేట్ యూనివర్సిటీకి కామన్. మీకు పబ్లిక్ యూనివర్సిటీలో చదువుతున్నా బ్లాక్డ్ అకౌంట్ చూపించాలి. ప్రైవేట్ యూనివర్సిటీ చూపిస్తున్నా
ఈ బ్లాక్డ్ అకౌంట్ అంటే 12 లక్షలు చూపించాల్సిందే. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఫీజు. అంటే నేను ఇందాక చెప్పాను కదా! సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అనేది. జనరల్‌గా మీరు పబ్లిక్ యూనివర్సిటీలో గనక చదివితే €100 నుంచి ఒక €300 వరకు మధ్యలో పే చేస్తారు సెమిస్టర్‌కి. అలా కాకుండా మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే ఈ ట్యూషన్ ఫీజు సంవత్సరానికి €10,000 నుంచి €30,000 వరకు ఉంటుంది. అంటే €10,000 to €30,000 అంటే 10 lakhs to 30 lakhs పర్ ఇయర్. ఇది ఒక రేంజ్. ఏంటంటే మీరు తీసుకునే కోర్స్‌ని బట్టి, ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో మీరు చదువుదాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ చదువుదాం అనుకుంటున్నారు, ఆ కోర్స్ ఫీజు ఏంటి అనేది వేరీ అవుతది. ఇన్ జనరల్‌గా మీరు గనక ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే మినిమమ్ €10,000 ఉంటుంది. మాక్సిమం €30,000 వరకు ఉంటుంది. అంటే 30 లక్షల వరకు ఉంటది. సో, ఇందాక చెప్పినట్టుగా ప్లస్ బ్లాక్డ్ అకౌంట్. బ్లాక్డ్ అకౌంట్ రెండిటికి కామన్. అంటే మీరు 2 ఇయర్స్‌కి పబ్లిక్ యూనివర్సిటీలో 24 లాక్స్ పే చేస్తే, ప్రైవేట్ యూనివర్సిటీలో 40-60 లాక్స్ పే చేస్తారు. అంటే మీకు 2 ఇయర్స్‌లో ఇక్కడ 24 లాక్స్ పే చేస్తే, ప్రైవేట్ యూనివర్సిటీలో 40-60 లాక్స్ పే చేస్తున్నారు. అంటే దాదాపుగా 20 లక్షల పైనే ఎక్కువ పే చేస్తున్నారు మీరు ప్రైవేట్ యూనివర్సిటీలో. ఎందుకంత? ఎందుకు ఖర్చు పెట్టాలి అసలు మనం? పోనీ నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీలో చదవటం వల్ల నీకేమన్నా మాస్టర్స్ అయిపోగానే జాబ్ ఏమైనా వస్తదని గ్యారంటీ ఏమైనా ఉందా? లేకపోతే పబ్లిక్ యూనివర్సిటీలో చదివితే జాబ్ రాదు అని ఏమైనా ఉందా? ఏదీ లేదు. ఎడ్యుకేషన్‌లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. అన్నెసెసరీగా మీరు దాదాపు 20-30 లక్షలు ఎక్స్‌ట్రా పే చేస్తున్నారు ప్రైవేట్ యూనివర్సిటీలో చదవటం వల్ల. అలా కాకుండా గోయిత్ ఇన్‌స్టిట్యూట్‌లో అంటే ఏ1కి ఒక 36,000, ఏ2కి 36,000 సంథింగ్ లైక్ థట్. అంటే ఒక ₹1,00,000 ఆ 20 లక్షల్లో ఒక ₹1,00,000 మీరు లాంగ్వేజ్ మీద పెడితే, జర్మన్ లాంగ్వేజ్ మీద పెడితే, మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ కన్ఫర్మ్, మాస్టర్స్ అయిన తర్వాత జాబ్ కన్ఫర్మ్. ఇది బెస్టా? లేకపోతే 40-60 లక్షలు ప్రైవేట్ యూనివర్సిటీకి దొబ్బెట్టడం కష్టమా? లేదు. ఓకే. మీరు ప్రైవేట్ యూనివర్సిటీకే వచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. వచ్చేసి మీరు ఈ పార్ట్ టైమ్ జాబ్‌తో ఈ ఫీజ్ పే చేసేద్దాం అనుకున్నారు. ఎందుకు మీకు? ఆ శ్రమ ఎందుకు స్వామి? ఇక్కడ ఈ హోటల్‌లో గొడ్డు చాకిరీ చేసే బదులు ఇండియాలోనే ఉండి ఒక సంవత్సరం ఆ గోయత్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి ఒక 1 ఇయర్ కష్టపడి ఆ B2 సర్టిఫికేట్ తెచ్చుకొని పబ్లిక్ యూనివర్సిటీలో హ్యాపీగా చదువుకోవచ్చు కదా ఇక్కడ. నీకు రాంగానే నీకు B2 సర్టిఫికేట్ జర్మనీ వచ్చావనుకో, ఈ హోటల్‌లో పనిచేసే పనుండదు. ఈ రెస్టారెంట్‌లో పనిచేసే పనుండదు. బోర్డులు కడిగే పనుండదు. వర్కింగ్ స్టూడెంట్ జాబ్ వస్తుంది హ్యాపీగా. నీ కోర్ డొమైన్‌లో నువ్వు జాబ్ చేసుకోవచ్చు. నీ కోర్ డొమైన్‌లో ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకోవచ్చు. అది వదిలేసేసి నేను దాఖలు కడుగుతాను, గిన్నెలు కడుగుతాను అని అమ్మ బాబు కష్టపడి సంపాదిస్తే, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఎవడికో దొబ్బెడతాం ఎందుకు స్వామి? ఎందుకంత ఆతృత నీకు? ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలని? ఎందుకు లక్షలు దొబ్బెడుతున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి? ఆలోచించండి ఒకసారి. మీ కష్టమే. మీ అమ్మ నాన్నల కష్టం. ఆ డబ్బులు ఊరికనే వస్తాయి 20 లక్షలు, 30 లక్షలు. ఎందుకు ఆ ప్రైవేట్ యూనివర్సిటీకి దొబ్బెట్టాలి మనం? ఏదోలాగా ఇండియా నుంచి బయటకొచ్చేయాలని థాట్ ప్రాసెస్ పెట్టుకోకండి. అది మంచి పద్ధతి కాదు. టైం తీసుకోండి. ఒక 1, 2 ఇయర్స్‌లో కొంపలే మునిగిపోవు. మీరు సాధించాల్సిందేది వెనక్కెళ్ళిపోదు. వెయిట్ చేయండి. టైం తీసుకో. ఆలోచించు. మనం చేస్తుంది కరెక్ట్ పద్ధతేనని. అప్పుడు రండి ఇక్కడికి. నేను మాస్టర్స్ నా సెమిస్టర్ ఫీజ్ వచ్చేసరికి €85. నేను పబ్లిక్ యూనివర్సిటీస్‌లో మాస్టర్స్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్ సస్టైనబుల్ బిల్డింగ్స్ చేశాను. నా సెమిస్టర్ ఫీజ్ ఎంతో తెలుసా మీకు? €85. అంటే 8,500. 2 ఇయర్స్‌లో నేను మాస్టర్స్ కంప్లీట్ చేసేసాను. 2 ఇయర్స్‌లో నేను కట్టిన డబ్బులు ఎంతరా అంటే 32,000. 32,000తో జర్మనీ లాంటి కంట్రీలో మాస్టర్స్ కంప్లీట్ చేసేసాను నేను. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. సో, మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఒకసారి మొత్తం కాస్ట్ అంతా సమ్మరైజ్ చేస్తాను. ఫస్ట్ ఏపీఎస్ సర్టిఫికేషన్ 18,000. యూని అసిస్ట్ ఫీ ఒక రేంజ్ పెట్టుకుందాం. €75-300. అంటే ఒక 7,500 నుంచి 30,000 వరకు మధ్యలో. అంటే ఎన్ని యూనివర్సిటీ మీరు అప్లై చేశారన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి ఇది ఒక బ్రాడర్ రేంజే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎల్టీఎస్ ఎగ్జామ్. మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్లియర్ చేసేస్తే 18,000. అలాగే వీఎఫ్ఎస్‌లో మీరు వీసా కోసం పే చేసేది 7,000 నుంచి 10,000 మధ్యలో ఉంటది. మీరు గనక ఎక్స్‌ట్రా సర్వీసెస్ ఏమైనా తీసుకుంటే అందుట్లో దాన్ని బట్టి కొంచెం వేరీ అవుతది కాబట్టి 7,000 నుండి 10,000 మధ్యలో ఉంటది. సో, ఫ్లైట్ టికెట్ 45,000 నుంచి 65,000 మధ్యలో ఉంటది. అలాగే మీకు బ్లాక్డ్ అకౌంట్ ఒక 12 లక్షలు సంవత్సరానికి. దాంతో పాటు పబ్లిక్ యూనివర్సిటీలో సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అది €100 నుంచి €300 పర్ సెమిస్టర్ ఉంటది. అది కాకుండా మీ రెంట్ వచ్చేసరికి మీరు బిగ్గర్ సిటీస్‌లో ఉంటే €500 నుంచి €1,000.
స్మాలర్ టౌన్స్‌లో ఉంటే గనక 400 నుంచి 700-800 యూరోస్ అంటే 40,000 నుంచి 80,000 మధ్యలో ఉంటుంది. ఫుడ్ ఖర్చు వచ్చేసరికి 150 యూరోల నుంచి 200 యూరోలు అంటే ఒక 15,000 నుంచి 20,000 రూపాయల వరకు నెలకి. అలాగే మీ మొబైల్ ఖర్చులు ఇవి కలిపిన ఒక 50 యూరోస్ అవుతది. అలా కాకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ చెప్పాం కదా! అదొక 120 యూరోలు అంటే ఒక 12,000 అంటే దాదాపుగా మీరు ఒక సంవత్సరంలో అయ్యే ఖర్చు పార్ట్ టైమ్ జాబ్ చేయకపోతే ప్యూర్‌గా మీరు స్టడీస్ మీదే ఫోకస్ చేస్తే గనక ఎంత ఖర్చు అవుద్దో చూద్దాం. సుమారుగా సంవత్సరానికి 15,00,000 ఖర్చవుద్ది. అంటే 2 సంవత్సరాల మీద 30,00,000 అవుతుంది. అది కూడా మీరు పబ్లిక్ యూనివర్సిటీలో చదివితే. ఇక ఎడ్యుకేషన్ ఫ్రీ ఎక్కడండి? క్లారిటీ వచ్చిందా? ఫ్రీ ఎడ్యుకేషన్ అనుకుంటాం కదా! ఫ్రీ ఎడ్యుకేషన్‌కి ఇంత అవుతుంటే అదే మీరు లక్షల్లో ట్యూషన్ ఫీజు కట్టుకొని బయట చదవాలంటే ఎంత ఖర్చు అవుద్దనుకుంటున్నారు? అదే మీరు యూకే, కెనడా, యూఎస్ అంటున్నారు కదా! అలాంటి ఏరియాల్లో మీరు 25,00,000, 30,00,000 ట్యూషన్ ఫీజు కట్టి, ఆ తర్వాత చెప్పాను కదా! ఈ ఖర్చులు కట్టుకొని ఎలాగా? ఒకసారి ఆలోచించండి. సో, జర్మనీలో ఎడ్యుకేషన్ ఫ్రీ కాదు మనకి. దాదాపు మీరు పార్ట్ టైమ్ జాబ్ చేయకపోతే సంవత్సరానికి 15,00,000 ఖర్చవుతది. కొంచెం జాగ్రత్తగా ఉంటే 10,00,000 మీరు గనక పొదుపుగా ఉండి, పద్ధతిగా ఉండి, సినిమాలు, షికారులు అని కాకుండా స్టడీస్ మీద ఫోకస్ చేసి 2 ఇయర్స్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేసేస్తే. అలా కాకుండా అటు పార్ట్ టైమ్ జాబ్ అని, ఇటు సెమిస్టర్స్ క్లాసెస్ ఎళ్ళకుండా క్లాసెస్‌ని మిస్ చేసేసి, సెమిస్టర్ బ్రేకులు తీసుకొని, ఈ పార్ట్ టైమ్ జాబ్ చక్కర్ల మీద పడి 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ మాస్టర్స్ చేశారనుకో, మీ జీవితం ఈ పార్ట్ టైమ్ జాబ్‌లోనే సరిపోతుంది. సో, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, ఒక 20,00,000 పట్టుకొని అట్‌లీస్ట్ ఒక 15,00,000 మీ చేతిలో ఉంటే, మీరు జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేయొచ్చు. నాకు తెలిసి నౌ ఏ డేస్ ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో 15,00,000 పెద్ద కష్టం కాదు. సో, కొంచెం మీరు ఆలోచించండి. మీకు గనక బయట చదువుకోవాలి అని ఒక డ్రీమ్ ఉంటే జర్మనీ అనేది బెస్ట్ డెస్టినేషన్. అంటే లో బడ్జెట్‌లో 30,00,000లో మీరు ఏ కంట్రీలోనూ మాస్టర్స్ కంప్లీట్ చేయలేరు. అది కూడా నేను పార్ట్ టైమ్ జాబ్ చేయకుండా చెప్తున్నాను. నేను మాస్టర్స్ చేసినప్పుడు నాకు 8,00,000 అయింది అంతే. నాకు అదృష్టం బాగుండి నా సెమిస్టర్ బ్రేక్ అప్పుడు ఫుల్ టైమ్ జాబ్ వచ్చింది. సో, నాకు జస్ట్ 8,00,000తో నేను మాస్టర్స్ కంప్లీట్ చేసేసాను. అందుకని నాకెప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తెలియలేదు. ప్లస్ నేను మాస్టర్స్‌ని 2 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేశాను. నేను డ్యూరింగ్ సెమిస్టర్ పార్ట్ టైమ్ జాబ్ చేయలేదు. నేను సెమిస్టర్ మీదే ఫోకస్ చేశాను. నా టార్గెట్ ఏంటంటే నేను 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయాలి మాస్టర్స్. నా బ్యాచ్‌లో 2 ఇయర్స్‌లో మేము మొత్తం 35 మెంబర్స్ ఉంటే మా బ్యాచ్‌లో 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేసినోళ్ళు నలుగురే. మిగిలిన వాళ్ళందరూ 2 ½ ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇంకా ఇప్పటికి కూడా మాస్టర్స్ కంప్లీట్ అవ్వనోళ్ళు ఉన్నారు నా బ్యాచ్‌లో. జర్మనీలో 3 ఇయర్స్, 4 ఇయర్స్ మాస్టర్స్ కంప్లీట్ చేయడం అనేది సర్వసాధారణం. 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయడం అనేది చాలా రేర్. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే అన్నెసెసరీగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ మాస్టర్స్‌ని ప్రొలాంగ్ చేసుకోవద్దు. దయచేసి 2 సంవత్సరాల్లోనే మీ మాస్టర్స్ కంప్లీట్ చేసేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా పబ్లిక్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవడానికి మీతో పాటు నేనున్నా. మీకు నేను హెల్ప్ చేస్తా. లో పాస్ పర్సెంటేజ్ ఉన్నా భయపడకండి. ట్రై చేయండి. మేబీ ఈ సంవత్సరం రాకపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్‌గా మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తది. మీ ఫారెన్ ఎడ్యుకేషన్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోండి. గివ్ అప్ ఇవ్వద్దు. మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో రాయండి. నేను కన్ఫర్మ్‌గా రెస్పాండ్ అవుతా. మీరు నా పీఓఎస్ వీడియోస్ చూడండి. ఒక్క మెసేజ్ కూడా నేను రిప్లై ఇవ్వకుండా లేను. పర్సనల్ కేసెస్‌లో మీరు నన్ను కాల్ కూడా చేయొచ్చు. త్రూ ఇన్‌స్టా కనెక్ట్ అవ్వచ్చు. నేను చాలా మందితో పర్సనల్‌గా మాట్లాడాను. కానీ ఒకటి చెప్తాను. నేను ఎవరికీ జాబ్స్ ఇవ్వలేను. నేను కూడా ఒక కంపెనీలో ఎంప్లాయీని. నేను మీ అడ్మిషన్‌కి గ్యారంటీ కాదు. ఒక గైడెన్స్ ఇవ్వగలను. ఇలా చేసుకోండి బావుంటదని. సో, కొంతమందికి వర్కౌట్ అవుద్ది. కొంతమంది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో, ఆ అడ్మిషన్స్ కూడా నేను గ్యారంటీ కాదు. నేను ఇక్కడ ప్యూర్‌గా ఉంది. నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది కూడా వ్యూస్ కోసం కాదు. నేను ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డని. సో, నాలాగా ఎవరికైనా బయట చదువుకోవాలి అనే యాస్పిరేషన్స్ ఉంటే నా వాయిస్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్‌తో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే ఫారెన్ ఎడ్యుకేషన్ మన వల్ల కాదు, మన ఫైనాన్షియల్ స్టేటస్‌కి సెట్ కాదు అని అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేనున్నా. మీకు ఈ వీడియో యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే కామెంట్స్, మీ లైక్స్
అలాగే మీ సబ్స్క్రిప్షన్ నన్ను మోటివేట్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ మీకోసం చేయడానికి నన్ను మోటివేట్ చేస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. చూస్.